ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా టీచర్స్కి, మా తోటి స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. కొంచెం టైం ఇస్తే నేను కొంచెం ఎక్కువసేపే మాట్లాడాలనుకుంటున్నాను జర్నీ సార్తో. కొంచెం ఒక 15 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ను మిస్ అవ్వడం అంటే అది ఇంకా ఎమోషనల్. అక్కడ ఆపేసుకొని ఇక్కడికి వచ్చాను. నేను మా సార్ గురించి మాట్లాడాలి, నా గురించి నేను చెప్పుకోవాలి, మా సార్ గురించి నేను చెప్పాలి. సో ఆయన లేని లోటు నిజంగా చాలా పెద్ద లోటు. అక్క, అన్న, నందిని అక్క, మహేషన్నతో పాటు మేము వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఉన్నారో ఈక్వల్ మా క్లాస్మేట్స్ మేము మా గ్రూప్లో అంతగా ఫీల్ అవుతున్నాం ఆయన మిస్ అయినందుకు. మా ఫాదర్ మాకు ఎట్లా మిస్ అవుతారు, నాకు కూడా ఫాదర్ లేరు. మా ఫాదర్ నేను లేకుండానే పెరిగినాను. ఆ విధంగా నెక్స్ట్ ఫాదర్ ఎవరంటే నాకైతే ఇది. సో అంత బాధపడుతున్నాను నేను కూడా. సారీ, నేను నా 1996 బ్యాచ్ కొంచెం చెప్తాను నా స్టోరీ. 1996 బ్యాచ్ 4th to 10th వరకు సార్ దగ్గర చదివినాము. మున్సిపల్ ఆఫీస్ వెనకాల ఫస్ట్ 4th క్లాస్ జాయిన్ అయ్యాము. 4th 5th అక్కడ అయ్యాక 6th మాకు కొట్టబడి స్కూల్లో కన్స్ట్రక్షన్ అప్పుడు మిట్ట కింద స్కూల్లో చదివాము. 6th 7th అండ్ స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇసుకలో కూర్చొని మేము చదివినాము. అంటే మా పీరియడ్లోనే ఆ స్కూల్ కట్టారు. సో 10th వరకు మేము అక్కడే చదివాము. దాని తర్వాత 10th తర్వాత నేను స్కూల్ నిలిపేశాను. ఆ స్కూల్ నిలపడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో పరిస్థితులు. 10th ఒక సబ్జెక్ట్ నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యాక మళ్ళీ తను చదువుకొని రాసి సర్టిఫికేట్ కోసం సార్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఒక్కటే మాట అన్నారు, కాదమ్మా నువ్వు ఈ ఫెయిల్ అయ్యే సబ్జెక్టు కొంచెం ముందే కదా నువ్వు చదువుకొని రాసి నింటే ఇప్పుడు ఎక్కడ ఉండేదాన్ని అన్నారు. సో అవును, కాలేజ్లో ఉండేదాన్ని. మా ఇంట్లో మరి నేను ఫెయిల్ అయ్యడం వల్ల ఆ సబ్జెక్ట్ రాసి నన్ను నింపేశారు. కాలేజ్ పంపించలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. సార్ అన్న ఒక్క మాట, నువ్వు ఆ ఒక్క సబ్జెక్ట్ ముందే పాస్ అయ్యింటే నువ్వు ఎక్కడుండేదాన్ని అన్నారు. కాలేజ్లో ఉండేదాన్ని సార్ అన్నాను. నువ్వు కాలేజ్ మిస్ అయినావు కదా అన్నారు. అవును సార్, ఇంట్లో చదివించలేదు, నింపేస్తున్నాను అని చెప్పి ఇంట్లో ఉన్నాను. అంటే సార్ అన్న ఒక్క మాట ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టే వరకు వచ్చింది. సో ఈరోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, సచివాలయం ఎంప్లాయీ. ఎలా చదివానంటే 10th తర్వాత 10 years గ్యాప్ ఇంట్లో కూర్చొని 10th డైరెక్ట్ బీకామ్ చేసి సచివాలయం ఎంప్లాయీ జాబ్ కొట్టాను. బీఈడీ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, మళ్ళీ బిఏ కూడా చేశాను. అన్నీ ఓపెన్ లైవ్ చేశాను. దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అవర్ హెచ్ఎం సార్. సో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి కారణం మా సారే. నేను గ్రేట్గా చెప్పుకుంటున్నా. ఆయన సూర్యుడు లాంటి వారైతే ఆయన కిన్నాలో నేను ఒక కిన్నమని గ్రేట్గా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజలకి నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా స్కీమ్స్ కానీ పెన్షన్స్ కానీ నేను సేవ చేస్తున్నప్పుడల్లా ఆ సేవకు సంబంధించిన ఇదంతా మా సార్కి అంకితం చేస్తున్నాను. చాలా బాధగా ఉన్నా నాకు చెప్పాలని చెప్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ మేము గెట్ ఫంక్షన్ చేసుకున్నప్పుడు సార్ వచ్చారు. ఎంత భయం అంటే ఆయన కారు వస్తుంది ఇక్కడ పరిగెడుతున్నాను. నేను ఇంత వయసులో అంత ఆ భయం, అప్పుడు పెట్టిన భయం, ఆ క్రమశిక్షణ అనేది. ఆయన అక్కడ కారు ఎక్కడో వస్తున్నారు, ఇక్కడ నేను పరిగెడుతున్నాను. ఆ క్రమశిక్షణ అనేది మాకు అప్పట్లో ఎంత బాగా ఆయన పెట్టి మాకు చదువు అనేది నేర్పించారనేది అదొక ఎగ్జాంపుల్ అని నేను చెప్తాను. ఇంకొకటి ఫంక్షన్లో సార్ వాళ్ళ సన్ని మిస్ అయ్యేది మాతో భావోద్రేకంతో పంచుకున్నారు. మేము ఆయన ఎంత మిస్ అవుతున్నారో వాళ్ళ కొడుకుని మేము ఆయన చేతి పట్టుకొని మేము చివరికి అవుతుండగా ఆయన భావోద్రేకం అనేది మేము ప్రాక్టికల్గా చూసాం. చాలా బాధపడినాను. సో ఆ ఫీలింగ్ ఉండకూడదని అప్పుడప్పుడు ఆయనతో మేము చాటింగ్ చేసేవాళ్ళం. నేను ఎస్పెషల్లీ చాటింగ్ చేశాను, కాల్ చేసేదాన్ని, అక్కను అన్నను అడిగేదాన్ని. పిల్లలు డైలీ ఫొటోస్ పెడతారు, ఇమేజెస్ పిల్లలకి డైలీ స్టేటస్లో పెట్టాలి. వాటిని ఫేస్ చేసుకొని మీ ఇద్దరి గురించి మాట్లాడి నా గురించి ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇప్పించుకుంటాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి, నేను ఇంకా ఏదైనా సాధించాలి, ఫస్ట్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, మనకి ఎప్పుడు ఉంటాయమ్మా అంటారు. జాబ్ పట్ల నేను ఎట్లా ఉండాలో మెసేజ్ చేశారు. నా బ్యాడ్ లక్ ఏమంటే నా అసలు డేటా అంతా పోయి సార్ మెసేజెస్ అంతా పోయినాయి. ఫస్ట్ నేను అదే బాధపడ్డాను. సార్ చంద్రారంటే నా మెసేజెస్ అన్నీ పోయినాయి, సార్ పెట్టిపోయి చాలా బాధపడ్డాను నేను. సార్ బ్లెస్సింగ్స్ ఇవ్వడమే కాకుండా జాబ్ పట్ల నేను ఎలా ఉండాలి, ఎట్లా నిజాయితీగా చేయాలి అని కూడా నాకు మెసేజెస్ చేస్తానన్నమాట. పిల్లల మనవడు మండలాల గురించి, మనవడంటే చాలా ఇష్టం. మనవడు మండలాలంటే కృష్ణుడి వేషం మీరు పెట్టుకున్న దేవి అది చాలా బాగుంది సార్ అంటే, అయ్యో నా మనవడు మా రోమి అని చెప్పి చెప్తారు. అసలు మెసేజ్ చేస్తానే ఏ స్టూడెంట్ అని గుర్తుపెడతారు.
మా ద్వారా కొద్దిగానో ఫీల్ కావాలి అని మేమందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి మాట్లాడతాము, చాటింగ్ చేసేవాళ్ళము. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మన బాధపెట్టుకుంటుంది కానీ మేము అలాగే ఫీల్ అవుతున్నాము. సో ఇక్కడ మా క్లాస్మేట్స్ చాలామంది రాలేక గ్రూప్లో మెసేజెస్ పెడుతున్నారు. సో ఇంకా చాలా కిరణాలు అక్కడ బాధపడుతున్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి ఇవే నా పుష్పాంజలి మా సార్కి. అలాగే నేను చేస్తున్న జాబ్లో ఎంత నిజాయితీ ఉండాలి, ఎలా చేయాలి అనేది నా సార్ నేర్పించే వెళ్ళాను. ఖచ్చితంగా అలాగే ఉంటాను సార్ అని చెప్పిన మెసేజ్ లాస్ట్ మెసేజ్, అది చాలా బాధగా ఉంది. సో నేను చేస్తున్న ఈ ప్రజలకు సేవ అంటే నేను ఫస్ట్ పెన్షన్స్ ఇచ్చేకెళ్తాను మార్నింగ్ ఫస్టే. పాపం పిల్లలు వాళ్ళకి పెద్దోళ్ళు వచ్చి నాకు ఇదే డబ్బులమ్మా, అంతంతా తింటానమ్మా ఈ డబ్బులే అని చెప్పి వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకున్నప్పుడు నేను మా సార్కి తలుచుకుంటాను అనమాట. ఈ సేవ అంతా మీకే అంకితం సార్, చాలా గ్రేట్ఫుల్గా చెప్పుకుంటాను. అండ్ మా టీచర్స్ ఇక్కడ వచ్చిన అందరికీ పాదాభివందనాలు. వాళ్ళు టీచర్స్ కాదు, మరో మనం థ్యాంక్ యూ ఎలా. మళ్ళీ మా సూర్యుడు ఇంకొకసారి టీచర్గానే పుట్టి మాలాంటి కిరణాలను రెడీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నందిని అక్క, మనీష్ అన్న, థ్యాంక్ యూ. మీ కుటుంబాన్ని దేవుడు చక్కగా కాపాడాలని ఎప్పుడు ఆయన ఆశీస్సులతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.